హాయ్ ఫ్రెండ్స్, డిస్నీ నిర్మించిన మోవానా సూపర్ హిట్. దాని సీక్వెల్ మోవానా 2 ఈరోజు రిలీజ్ అయింది. ఈ 3D యానిమేటెడ్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మోవానా మోటు ఫెటు అనే ద్వీపాన్ని వెతుక్కుంటూ ఆ ద్వీపంలో ఉన్న తమ పెద్దలను కలుసుకోవాలని తన టీంతో బయలుదేరి వెళ్తుంది. మూవీ ఆమెకి సాయంగా చేరతాడు. ఇద్దరు కలిసి ఆ ద్వీపాన్ని కనుక్కున్నారా లేదా, కనుక్కుంటే వాళ్ళకి ఏం దొరికింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అద్భుతంగా ముద్దులలికే క్యారెక్టర్లతో అద్భుతంగా తీశారు డిస్నీ వాళ్ళు. కథా ప్రకారం అంత గొప్పగా లేదు, ఆకట్టుకునే విధంగా ట్విస్టులు కానీ అబ్బురపరిచే సన్నివేశాలు లేవు. కానీ ఉన్న క్యారెక్టర్లన్నింటినీ అద్భుతంగా అందంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు. కథ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లాగే ఆడుతుంది. ఈ సినిమాలో ముద్దులొలికే పందిపిల్ల, కొబ్బరికాయలుండే ద్వీపం, కొబ్బరికాయల్లో ఉండే పొట్టోళ్ళు, వాళ్ళ సైన్యం చూసిన పిల్లలందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే కొబ్బరికాయల ద్వీపం నుంచి సముద్రంలోకి వెళ్లే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. ముఖ్యంగా మోవానా చెల్లి సిమేయ పాత్రని ఈ సినిమాలో పరిచయం చేశారు. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మోవానా చిన్నప్పుడు చేసే ముద్దు ముద్దు చేష్టలు మనకి గుర్తుండిపోతాయి. సముద్రంతో ఆడే సన్నివేశాలు ఎప్పటికీ కళ్ళ ముందు మెదలాడతాయి. ఆ క్యారెక్టర్ని మిస్ అయిపోయామే అనుకుంటాం. అలాంటి క్యారెక్టర్నే చెల్లి క్యారెక్టర్గా దించారు. ఆ మోవానా చెల్లి చేసే పనులు కూడా చాలా ముద్దుగా ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. డబ్బాలో దాకొని నేను నీతో వస్తానన్నావు, చివర్లో మోయి వచ్చి సిమియా అంటే ఎవరు అన్నప్పుడు ఇసుకలోంచి తలెత్తి చూడడం వంటివి చాలా క్యూట్గా ఉండి ముద్దుగా అనిపిస్తాయి. పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా. అసలు కథే లేదు ఈ సినిమాలో. ఉన్న చిన్న కథలో అద్భుతమైన సన్నివేశాలు చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అయినా అద్భుతమైన 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ముద్దులొలికే క్యారెక్టర్లతో పిల్లల్ని ఇది విశేషంగా ఆకట్టుకునే సినిమా. ఈ సినిమాలో పాటలు ఉంటాయి, ఒక 6-7 పాటలు ఉంటాయి. అందులో నాకు నచ్చింది అయితే మోయి పాడతాడు. మోవానా గురించి, మోవానాకి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం ఒక పాట పాడతాడు. ఆ పాట చాలా బాగుంటుంది. పిల్లల్ని విశేషంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. పెద్దలందరూ కలిసి కుటుంబంతో ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?